భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు 2 పంప్ హౌస్ ను ప్రారంభించారు. 2 పంప్ హౌస్ వద్ద ఉన్న పైలాన్ను ఆవిష్కరించి గోదావరి జలాలను సీఎం రైతాంగానికి అంకితం చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక సీతారాం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదిలో గోదావరి నీరు కలవనుంది. ఈ క్రమంలో కృష్ణా నది చివరి పొలాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. ఈ పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం పథకం కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్మాణంలో ఉన్న ఈ 2 ఎత్తిపోతల పథకాలకు సీతారామ పేరుతో గత ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు 7,919 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సుమారు మరో 10,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తున్నామని, ఇది మా విశ్వసనీయతకు గుర్తింపని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో 1,000 కోట్లు దండుకుందన్నారు. గత 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అనంతరం వైరాలు ఏర్పాటు చేసిన సభలో రైతులకు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చెక్కులను కొందరు రైతులకు అందజేశారు. ఈ సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.